Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. డిఎంకే కూటమికి ఆప్ ఎంఐఎం మద్దతిస్తున్నట్లు ప్రకటించాయి. ఇక సీఎం స్టాలిన్తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఢిల్లీ మాజీ సీఎం ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. స్టాలిన్ నాయకత్వానికి అండగా నిలవాలని కార్యకర్తలకు మద్దతుదారులకు ఎంఐఎం చీఫ్ ఎంపీ ఓవైసీ సూచన ఇచ్చారు. ఇక ఎన్డీఏ కూటమిని ఓడించాలంటూ కేజ్రీవాల్ ఓవైసీ పిలుపునిచ్చారు. తమిళనాడులోని ముస్లిం ఓటు బ్యాంకుపై ఇది తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. డిఎంకే కూటమి అభ్యర్థులని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తమిళ ప్రజలను కోరారు కేజ్రీవాల్ ఓవైసీ. ఇక డిఎంకే చూసుకుంటే ఇప్పటికే స్టాలినే ఈసారి గెలుస్తారని, ఎందుకంటే ప్రజలు వాళ్ళు చేసినటువంటి పథకాలు కానీ ఇవన్నీ చూసినా కానీ ఇంకా, ఎందుకంటే డిఎంకే గెలిచే సూచనలు ఉన్నప్పటికీ కూడా ఏ మాత్రం కూడా ఎక్కడా కూడా ఆగకుండా ప్రతి పార్టీని కలుపుకొని వెళ్ళటంలో కానీ, ఎక్కడ కలిసి వచ్చిద్దన్న పాయింట్స్ అన్ని పట్టుకొని వెళ్ళటంలో కానీ డిఎంకే ముందలుంది. ఇక ఇప్పుడు చూస్తే కనుక అరవింద్ కేజ్రీవాల్ ఓవైసీ వీళ్ళు కూడా పాల్గొనటం దీని మీద ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది. On behalf of AIMIM party, through this video message, I am requesting the esteemed and honorable voters of Tamil Nadu to please cast their precious vote in favor of Mr. Stalin-led DMK alliance on the 23rd of this month. We hope and expect that he will come back in power through your blessings and through your support. I would also like to inform you that our party AIMIM and its leader and president of Tamil Nadu, Mr. Vakil Ahmed, has already made an announcement to support Mr. Stalin-led DMK alliance. I once again request you to please cast your vote on 23rd of this month in favor of DMK-led alliance, and especially in favor of the alliance candidate in Vaniambadi. My best wishes to all of you. Thank you so much. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ఇప్పటికే కూడా డిఎంకే ముందంచులోనే ఉందని చెప్పి సర్వే ఫలితాలు చెప్తూ ఉన్నాయి. ఇక ఇప్పుడు ఢిల్లీ మాజీ సీఎం ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ దీంట్లో పాల్గొనడం జరిగింది. మరొక వైపు ఓవైసీ ఒక మెసేజ్ రిలీజ్ చేశారు. ఇవన్నీ కూడా ఈ చివరి రోజు ఎలక్షన్స్ క్యాంపెయిన్లో ఎంత ప్రభావం చూపించబోతున్నాయి, ఏంటి? తమిళనాడు ఎన్నికల్లో ఆసక్తి పరిణామం జరిగింది. వేగంగా కూడా రాజకీయ సమీకరణాలు కూడా ఇక్కడ ప్రధానంగా నేటితో ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. మరోపక్క ఈ నెల 23వ తేదీన తమిళనాడు ఎన్నికలు జరుగుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాము ఏదైతే ఇప్పటికే డిఎంకే అత్యంత పటిష్టమైన బలంగా ఉంది, దాదాపు 23 పార్టీలతో కూటమిగా ఏర్పరిచింది. ఈ కూటమికి కూడా డైరెక్ట్ గా ఏదైతే ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తో పాటు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా నేరుగా మద్దతు ప్రకటించారు. అరవింద్ కేజ్రీవాల్ నేరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆయన నిన్న ఈ రోజు కూడా స్టాలిన్ తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. డిఎంకే కూటమిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలంటూ ఇప్పటికే ఓవైసీతో పాటు అరవింద్ కేజ్రీవాల్ కూడా పిలిపించారు. మైనారిటీ ఓట్లు ఏదైతే తమిళనాడులో మైనారిటీలు కూడా ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తారు. ఎంఐఎం మద్దతు కూడా నేరుగా డిఎంకే కూటమికి ఇవ్వడం వల్ల మైనారిటీ ఓట్లు మరింత పోలరైజేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అత్యంత బలంగా ఉన్న డిఎంకేకి ఆప్తో పాటు ఎంఐఎం కూడా మద్దతు ఇవ్వడంతో మరింత ఊపొచ్చిందని స్పష్టంగా చెప్పొచ్చు. ఇప్పటికే తమిళనాడు ఎన్నికల్లో హోరాహోరి పోరు నడుస్తుంది. ఒక పక్క ఇండియా కూటమి, మరోపక్క ఎన్డీఏ కూటమి. ఈ రెండు కూటమిలు హోరాహోరి పోటీ పడుతున్నాయి. మరోపక్క టీవీకి అధినేత విజయ్ ఒంటరిగా పోరాటం చేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా కూటమిల్లో పార్టీలతో సఖ్యత కొనసాగిస్తూ నేరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. కూటమి అభ్యర్థుల తరఫున కూడా స్టాలిన్ ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోపక్క ఉదయనిధి స్టాలిన్, మరోపక్క కనిమెలి, ఇలా ఏదైతే డిఎంకేకి సంబంధించిన సీనియర్లందరూ హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోపక్క నరేంద్ర మోడీ, అమిత్ షా లాంటి కీలక నేతలు కూడా ఏదైతే బీజేపీ అభ్యర్థుల తరఫున, ఎన్డీఏ కూటమి అభ్యర్థుల తరఫున నేరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అన్నాడీఎంకే తరఫున పళనిస్వామి, నరేంద్ర మోడీ, అన్నామలై, అమిత్ షా లాంటి నేతలు ఉద్దండులు హోరాహోరీగా మరోపక్క ప్రచారం చేస్తున్నారు. టీవీకి అధినేత విజయ్ కూడా నేటితో ప్రచారం ముగిస్తారు. ఈ రోజు ఆయన కూడా ఒక బహిరంగ లేఖ రాశాడు, ఎమోషన్ తో లేఖ రాశాడు. తమిళ ప్రజలకు
తన్ను ఇబ్బంది పెడుతున్నారు. తాను ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా నేరుగా ప్రజల కోసం ఎంతకైనా పోరాడతా, ఇటు రాజకీయంగా అన్ని పార్టీలు ఏకమై తనని ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా తమిళ ప్రజల కోసం తాను ఎంత దూరమైనా వెళ్తానంటూ మరోపక్క విజయ ప్రకటించారు. ఇలా జరుగుతున్న పరిణామాలు ఈ నెల 23న ఎన్నికలు జరిగినాయి, మరోపక్క మే 4న ఫలితాలు వెళ్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అత్యంత బలంగా ఉన్న డిఎంకే కూటమికి ఆప్తో పాటు ఎంఐఎం కూడా మద్దతు ఇవ్వడంతో మరింత ఓట్ల పోలరైజేషన్ పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పలు సర్వే సంస్థలు, పలు అంచనాలు కూడా డిఎంకే విజయం ఖాయమంటూ చెప్పినప్పటికీ కూడా ఏదైతే ఈ నెల 23న ఎన్నికలు, మే 4న ఫలితాల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో ఉన్న డిఎంకేకి అటు ఎంఐఎం ఆప్ మద్దతు ఇవ్వడం మాత్రం మరింత కలిసి వచ్చే అవకాశం ఉంది. నేను అయితే కిరణ్, ఇక్కడ మనం చూస్తే ఓవైసీ సపోర్ట్ ఇవ్వటం డిఎంకేకి మైనార్టీ అంశంలో ఎంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉంది డిఎంకేకి? రేణు, ఇక్కడ ప్రధానంగా ఎంఐఎం ఒక్క పార్టీనే కాదు, ఈ కూటమిలో చాలా పార్టీలు మైనారిటీలతో సంబంధం ఉన్న, స్థానికంగా ఉన్న పార్టీలు కొన్ని పార్టీలు ఉన్నాయి. వారు కూడా ఇప్పటికే స్టాలిన్ కూటమిలో ఉన్నారు, ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో, తమిళనాడులో మనం కొన్ని ప్రాంతాలను చూసినప్పుడు చిన్న చిన్న పార్టీలు 2%, 3% ఓటింగ్ ప్రభావితం చేసే పార్టీలు ఎక్కువ ఉంటాయి. ఆ పార్టీలతో డిఎంకే మరింత పటిష్టంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మైనారిటీలకు సంక్షేమం కోసమే, మైనారిటీల కోసమే తాము పార్టీ పెట్టామంటే చెప్పే ఓవైసీ నేరుగా డిఎంకే కూటమికి మద్దతు ఇవ్వడం మరింత ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మైనారిటీ ఓట్లు చిలిపోకుండా ఒకే అటు కాంగ్రెస్ కానీ ఇటు డిఎంకే కూటమికి పడేలాగా పక్కా ప్రణాళిక రూపొందించారు. అందులో భాగంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ఇటు డిఎంకేకి మద్దతు ఇచ్చే మైనారిటీలు మరింత ఓట్ల పోలరైజేషన్ జరిగే అవకాశం లేదు. ఎందుకంటే ఆప్ అక్కడ పోటీ చేయలేదు, ఎంఐఎం పోటీ చేయలేదు. రెండు పార్టీలు మద్దతు ఇవ్వడం వల్ల 0.5% కానీ 1% కానీ ఓటింగ్ శాతం పెరిగినా అది డిఎంకే కూటమికి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే అత్యంత బలంగా ఉన్న డిఎంకే కూటమికి ఈ రెండు పార్టీల మద్దతు ఇవ్వడం కూడా ఆ పార్టీకి ప్లస్ అవుతుంది. ఇటు ఎన్డీఏ కూటమి వైపు చూసినప్పుడు ఎన్డీఏ కూటమి ఇప్పటికే తమిళనాడులో బీజేపీకి విరుద్ధంగా ఉంటారు, బీజేపీకి వ్యతిరేకంగా ఉంటారు తమిళ ప్రజలు. అలాంటి బీజేపీతో నేరుగా అన్నాడీఎంకే జతకట్టడం వల్ల అన్నాడీఎంకే విజయావకాశాలు మరింత దెబ్బతీసిందని ఒక ప్రచారం నడుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రధాన అధికార పార్టీలాగా ఉన్న స్టాలిన్ నేరుగా బీజేపీని కారణం చేస్తున్నారు కానీ అన్నాడీఎంకేని కారణం చేయలేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నూతన జాతీయ విద్యా విధానం నిధులు ఇవ్వకపోవడం, మరోపక్క హిందీని బలవంతంగా తమిళనాడుపై రుద్దడం, ఏదైతే కొన్ని నిధులు జాతీయ విద్యా పథకం కింద దాదాపు 4,000 కోట్ల నిధులు, సెంట్రల్ నిధులు నిలబెట్టడం, ఏదైతే జాతీయ మెట్రో ప్రాజెక్టులకు కానీ ఏదైతే డెవలప్మెంట్ కానీ ఆశించిన స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో ఇప్పటికే స్టాలిన్ కేంద్రంపై మండిపడుతున్నారు. ఢిల్లీకి తమిళనాడుకు మధ్య జరుగుతున్న ఎన్నికలు, ఈ ఢిల్లీ కుట్రలో ఏదైతే పళనిస్వామి భాగమయ్యారు, ఢిల్లీ అధికార తర్పణాన్ని తమిళనాడు ప్రజలు ఒప్పుకోరు. ఎందుకంటే తమిళ ఆత్మగౌరవానికి ఢిల్లీకి మధ్య జరుగుతున్న ఎన్నికలంటూ పదే మోడీని కారణం చేస్తూ ఆద్యంతం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కానీ ఇక్కడ ప్రధానంగా అన్నాడీఎంకేని లైట్ తీసుకున్నారు స్టాలిన్. నేరుగా మోడీ, అమిత్ షా పైన విమర్శలు కురిపిస్తున్నారు. ఈ మొత్తం మనం ఎన్నికల సరళి, ఎన్నికల ప్రచారం నేటితో ముగినట్టు అయితే ఈ నెల 23న ఎన్నికలు జరగనున్నాయి, మే 4న తుది ఫలితాలు వెళ్ళనున్నాయి. నేను రైట్ కిరణ్, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక తమిళనాడులో రాజకీయ సమీకరణాలు చాలా శరవేగంగా మారిపోతున్నాయని చెప్పాలి. డిఎంకే కూటమికి ఆప్ ఎంఐఎం మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించాయి. ఇక సీఎం స్టాలిన్తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఢిల్లీ మాజీ సీఎం ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. ఇక స్టాలిన్ నాయకత్వానికి అండగా నిలవాలంటూ ఇటు కార్యకర్తలకు, మద్దతుదారులకు ఎంఐఎం చీఫ్ ఎంపీ ఓవైసీ సూచన ఇచ్చారు. దీంతో ఇది డిఎంకేకి కలిసి వచ్చేటువంటి అంశంగా, ఎస్పెషల్లీ మైనార్టీ ఓటు అంశాల్లో కానీ వీటన్నిటిలో కూడా మరింత ఇంకొంచెం కలిసి రానున్నటువంటి అంశంగా చూస్తూ ఉన్నారు.